నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 14 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహా. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ సంజనా సింహాకు మెమోరాండం అందజేసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, పలు సంఘాల ప్రతినిధులు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ను ప్రజలు సద్వినియోగించుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం డివిజన్ స్థాయి పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కార్యక్రమం సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పాల్గొని తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 14 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 6 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆమె వివరించారు. కార్యక్రమం పలు శాఖల అధికారులు, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి నిరసిస్తూ ముస్లిం సంఘాలు సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు మెమోరాండం అందజేయడం జరిగిందన్నారు. మెమోరాండం నందువారి పొందుపరిచిన అంశాలను తెలియజేస్తూ గవర్నమెంట్ కి నివేదిక పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘం నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించడం దుర్మార్గమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన తెనాలి పట్టణంలో కులమతాలకు అతీతంగా భారీ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులకు విఘాతం కలిగించేలా చట్టం ఉందని, వెంటనే చట్టాన్ని రద్దుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26, 30A కు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని ఉపసంహరించాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు, దళిత లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ సాగర్ బాబు, బౌద్ధ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్, తెనాలి పట్టణ మైనార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు ఈ వక్ఫ్ చట్ట సవరణ గురించి ఏదైతే 2025లో మనకి అమెండ్మెంట్ అయిందో దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ని అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడంకి సబ్మిట్ చేసి మేడం ద్వారా మనం గవర్నమెంట్కి కూడా రాస్తాము అని. సో దాని ద్వారా గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఏవైతే ఇబ్బందులు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఏదైతే సోదరులారా ఈ యొక్క వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం, సవరణ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా రూపొందించిన మాట వాస్తవం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ, ఆర్టికల్ 26 ఏ మతాలకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు వారే సంరక్షించుకునే, వారే మేనేజ్మెంట్ చేసుకునే హక్కుల్ని, అలాగే ఆర్టికల్ 30A ప్రకారం ఈ యొక్క 4 సవరణలు ఇది డైరెక్ట్గా ఢీకొంటుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ దృష్టికి కూడా ఇది తీసుకెళ్తా ఉన్నాం. మేడం గారికి కూడా మేము దీని గురించి వివరించడం జరిగింది. మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. దానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మేడం గారు కూడా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మేము దీని ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమైతే మీరు ఈ యొక్క చట్ట సవరణ చేశారో ఇది రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకి, ప్రాథమిక విధులకి ఇది విఘాతం కలిగిస్తుంది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి భూములు మొత్తం కూడా మరి డాక్యుమెంట్స్ లేని పరిస్థితులు అనేటువంటి దాని మీద ముందుకు వెళ్తూ వస్తూ ఉంది. ఈ బోర్డు అనేటువంటిది పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆస్తులు సంబంధించినటువంటి అసెట్స్ సంబంధించినటువంటి ఏదైతే ఆ యొక్క డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేటువంటివి కరెక్ట్గా ఉంటే అవి ప్రభుత్వం అనేటువంటిది కిందకు వస్తుంది. లేకపోతే కానీ ప్రభుత్వం వాటిని జప్తు చేసేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఏదైనా 12 సంవత్సరాలు దాటితే ఏదైనా సరే మరి అది వాళ్ళు వినియోగించుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి అవి ఆస్తిగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క క్రమంలో మత స్వేచ్ఛ అనేటువంటిది, మరి అదేవిధంగా వారికి అభివృద్ధి అనేటువంటి విధానాల్లో ముందుకెళ్తున్నటువంటి ఈ ఆస్తులు, ఈ భూములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అన్యాక్రాంతం చేసేటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఇది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆశీస్సులతో తెలుగు యువత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆదివారం తెనాలి నందులపేటలోని జెండా చెట్టు రోడ్డుని తెలుగు యువత కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత నేతలు కొల్లూరు శ్రీధర్ యూత్, పాలడుగు ప్రణీత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు జన్మదిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పసుపులెట్టి త్రిమూర్తి, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాకుమాని రాంబాబు, రైతు సంఘం అధ్యక్షుడు గుమ్మడి ప్రసాదులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఆయన చేసిన రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం చంద్రబాబు చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. యువత, విద్యార్థి నాయకులు, పార్టీ కార్యకర్తలు, కూటమి శ్రేణులందరూ విశేషంగా పాల్గొని చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప్పల కన్నా, కొసరాజ్ సన్ని, గవిన్, దినేష్, రావి కార్తీక్, ఆర్ఎస్కే, నాగమూతు నవీన్, ఇనంపూడి జితేష్, దేవినేని రవికుమార్, పాములపాటి బ్రహ్మం, చిట్టిబాబు, కొనికి గోపికృష్ణ, పుట్టి అన్వేష్, వేమూరి గౌతమ్, పాలడుగ హనీత్, మిల్కీ, హర్ష, రాకేష్, జగదీష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాలు ఎన్ని మా తెలుగు యువత నాయకుడు కొల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పాలపరాజు గారి నాయకత్వంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ కానీ అభివృద్ధి కానీ ఎంతో గర్వనీయం. ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఆధ్వర్యంలో తెనాల్లో కానివ్వండి, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానివ్వండి, మరొకసారి అభివృద్ధి ఇంత గొప్పగా జరగటం, మళ్ళా అమరావతి పట్టాలెక్కటం, ఇవన్నీ ప్రజలు ఆనందించాల్సిన విషయం. స్థానిక కొత్తపేటలోని తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండల పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండల స్థాయి పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కు 9 అర్జీలు అందినట్లు తెలిపారు. ప్రధానంగా 7 అర్జీలు సర్వేకు సంబంధించి రావడం జరిగిందని పేర్కొన్నారు. అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి వెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో పలు శాఖల మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అట్లాగే నందివెలుగు నుంచి తోట దయామణి అట్లా గ్రామస్తులు కొంతమంది మురుగునీరు పారుదల సరిగ్గా లేదని చెప్పేసి దాని బౌండరీ ఫిక్స్ చేసి మురుగునీరు పారే విధంగా ఒక ప్రయత్నం చేయమని కోరారు. ఇది ఎంపీడీఓ గారితో మాట్లాడి సర్వే కూడా చేయించి ఆ సమస్య పరిష్కరిస్తాం. సర్వే రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని మండల సర్వేయర్ ద్వారా విలేజ్ సర్వేయర్కి పంపించి అక్కడ ఎలాంటి సర్వే అవసరం ఉందో అది చూసి కంప్లీట్ చేస్తాం. అన్ని వచ్చిన 9 అర్జీలు కూడా సకాలంలో పరిష్కరిస్తాం. స్థానిక బోస్ రోడ్లోని శ్యామల రత్నమ్మ అండ్ మేజర్ డాక్టర్ కాకుమోను ఊళ్ళకి మెమోరియల్ ఐఎంఏ బిల్డింగ్ లో ఆదివారం రాత్రి డాక్టర్ కొడాలి మోహన్ దాస్ వర్ధంతిని ఐఎంఏ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కావూరి అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు పూలమాలతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం డాక్టర్ కొడాలి మోహన్ దాస్ పేరు మీద అందజేసే బంగారు పథకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేంద్రకి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ పావని, డాక్టర్ శ్యామ్ ప్రసాద్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొడాలి మోహన్ దాస్ స్మారక ఉపన్యాసంపై డాక్టర్ సురేంద్ర గారు వాస్కులర్ సర్జరీ స్మాల్ బిగినింగ్స్ టు నౌ ఫ్లోరిషింగ్ అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమం డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ శేషగిరావు, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఎంవి సత్యనారాయణ, కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ నీలిమ, డాక్టర్ విజయవాణి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు తప్ప మిగతా బాడీలో ఎనీ బ్లడ్ వెసల్స్ ఏదైనా సరే మేము డీల్ చేస్తాం. దీన్ని పెరిఫెరల్ వాస్కులర్ సర్జరీ అంటారు. దీని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇందులో వాటిక్ వాస్కులర్ సర్జరీ అంటే వాస్కులర్ సర్జరీ అనే దాంట్లో మనం మెయిన్ ఆర్టరీస్ గురించి, వెయిన్స్ గురించి, లింఫాటిక్స్ గురించి డీల్ చేస్తాం. డాక్టర్ కొడాలి మోహన్ దాస్ గారు గుంటూరు మెడికల్ కాలేజ్ నందు వైద్యం అభ్యసించి కొన్నాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ కూడా చేసి ఈ తెనాలి పట్టణం నందు సుమారు 25-30 ఇయర్స్ పేద ప్రజలకు కానీ ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకుని వైద్యాన్ని అందించారు. ఈ వైద్యమే కాకుండా ఆయనకు బాగా ఇంట్రెస్ట్ అయిన వ్యవసాయం కూడా కొనసాగించారు. ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ని డాక్టర్ సురేంద్ర గారికి వికాస్ హాస్పిటల్ వాస్కులర్ సర్జన్కి బహుకరించడం అయినది. వాళ్ళ వికాస్ హాస్పిటల్కి సంబంధించిన మన వాస్కులర్ సర్జన్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వటం జరుగుతుందండి. మోస్ట్లీ ఇక్కడ మనకి సిఎంఈలో మీరు చూస్తూ ఉంటారో అధునాతన వైద్య విజ్ఞానాన్ని ఇప్పుడు పంచుకుంటూ ఉంటాము. డాక్టర్స్ అందరూ రెగ్యులర్గా ఇక్కడ కలవటము, మనకి కొత్త విధానాలు, వైద్య విధానాలు, సర్జికల్ విధానాలు ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడం, కేస్ స్టడీస్ అంటే నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, సర్జరీ జరుగుతున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఇలా డీల్ చేశాము, ఇలా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా పంచుకోవడం జరుగుతుంది.
సంవత్సరాల తరబడి తమ సమస్యల పరిష్కారం కోరుతూ చెప్పులు అరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న రైతులు సైతం ప్రస్తుతం తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ చొరవతో తమ సమస్యలకు పరిష్కారం దొరికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. వివరాల్లోకి వెళితే తెనాలి మండలం పెదరావూరు గ్రామానికి చెందిన దావులూరి శివరామప్రసాద్కు చెందిన 3 ఎకరాల 18 సెంట్ల భూమి రెవెన్యూ రికార్డుల్లో అన్యాక్రాంతమైంది. 2013-2016 మధ్యకాలంలో శివరాంప్రసాద్ కుమారుడే రెవెన్యూ రికార్డులో తన పేరును మార్చుకున్న ఉదంతాన్ని తండ్రి శివరాంప్రసాద్ గుర్తించారు. ఈ అంశంపై 2016 నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నా తమ సమస్యకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తెనాలి తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ గోపాలకృష్ణ వయోవృద్ధుడైన రైతు శివరాంప్రసాద్ సమస్యను గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించే విషయంలో తహసీల్దార్ గోపాలకృష్ణ స్పందించిన తీరు పట్ల వయోవృద్ధుడైన రైతు శివరాంప్రసాద్ సోమవారం మండల గ్రీవెన్స్కు వచ్చి తహసీల్దార్ గోపాలకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో శివరాంప్రసాద్ వాస్తవ పరిస్థితులు మీడియాతో పంచుకున్నారు. తమ కుమారుడు వల్ల తమకు ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని కోరుతూ 2016 నుండి మండల కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్న తన గోడును ఎవరూ పట్టించుకోలేదని, తుదకు తహసీల్దార్ గోపాలకృష్ణ తమ సమస్యలో ఉన్న వాస్తవాన్ని గుర్తించి తమకు న్యాయం చేశారని, రెవెన్యూ రికార్డులో తమ పేరుతో పొలం కాగితాలు మళ్లీ పొందగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తెనాలి మండల తహసీల్దార్గా పదవీ బాధ్యత చేపట్టినాటి నుండి ప్రజలకు మరింత చేరువవుతూ తహసీల్దార్ గోపాలకృష్ణ చేస్తున్న సేవల పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2013-16 మధ్యలో నా భూమి నా 3వ కుమారుడు రికార్డులలో వాడి పేరు మార్చుకున్నాడు. అది నాకు 2016లో తెలిసింది. అప్పుడున్న తహసీల్దార్ గారిని వారు సరి చేస్తామని అది ఇది అన్నారు. అప్పటి నుంచి నాకు న్యాయం జరగల. వాడి స్వాధీనంలోనే ఉంటుంది. నాకు ఇతరత్రా ఏం లేదండి ప్రాపర్టీ. అప్పుడు వీరికి ఎన్వెన్స్కి అర్జీ పెట్టుకుంటే గ్రీవెన్స్లో వీరి రికార్డు ప్రకారం పరిశీలన చేసి ఊరికి ఎంక్వైరీ చేసి నాది అని చెప్పి నాకు రికార్డు తెప్పించేశాడు గోపాలకృష్ణ గారు. పెదరావూరు. నా భూమి 3 ఎకరాల 18 సెంట్లు నా సొంత మాగడి. వాళ్ళకి పిల్లలకి ఇవ్వంగా నేను ఉంచుకున్న భూమిని వాడు అన్యాక్రాంతం చేశాడు. మా 3వ వాడు దావులూరి శివరామప్రసాద్. ఎప్పుడు జరిగింది న్యాయం? ఇప్పుడు ఒకే అండం ద్వారా కవలదూడలు పుడితే అవి 2 ఆడగాని మగగాని అవుతాయని, అదే వేర్వేరు అండాల ద్వారా కవలదూడలు పుడితే అది ఒకటి ఆడ ఒకటి మగ అవుతుందని పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ జై నాగిరెడ్డి పేర్కొన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని పశు వైద్యశాలలో నందులపేట నరేంద్రదేవ్ కాలనీకి చెందిన తాడిపోయిన వీరరాఘవయ్య అనే రైతు తమ వద్ద ఉన్న ఒంగోలు జాతి ఆవు ఎదకు రావడంతో 2024 జూలై 19 తేదీన బురిపాలెం రోడ్లోని పశు వైద్యశాలకు తీసుకువెళ్లగా డాక్టర్ నాగిరెడ్డి ఎద ఇంజెక్షన్ చేశారు. కాగా గర్భం దాల్చిన ఆవు సోమవారం ఒక మగదూడ ఒక ఆడదూడకు జన్మనిచ్చింది. ఈ విషయమై పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జై నాగిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంగోలు జాతి ఆవుకు కవలలు రెండింటిలో ఒకటి మగ మరొకటి ఆడ రావటం అరుదైన అంశమని అన్నారు. ఒకే అండం ద్వారా కవలలు పుడితే అవి 2 ఆడ లేక మగవి పుడతాయని, వేర్వేరు అండాల ద్వారా 2 దూడలు పుట్టినప్పుడు ఒకటి ఆడ ఒకటి మగ పుడతాయని తెలిపారు. ఇది అరుదుగా జరిగే సంఘటనగా వివరించారు. 2 దూడలు ఆరోగ్యంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు. రైతు వీరరాఘవ వద్ద 4 ఆవులు 2 గేదెలున్నాయి. వ్యవసాయంలో రైతుకు సాయంగా ఉండే ఒంగోలు జాతి పశువులు పోషణ చేస్తున్న వీరరాఘవను డాక్టర్ నాగిరెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. నా పేరు డాక్టర్ బి నాయక్. ఏరియా పశు వైద్యశాల బురిపాలెం రోడ్లను పనిచేస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మంచి ఒంగోలు ఆవుకి నందులపేటకు చెందినటువంటి తాడిపోయిన వీరరాఘవయ్య వారి ఆవుకి మా హాస్పిటల్ నందు జూలై 11వ తారీఖున 2024 సంవత్సరంలో ఇంజెక్షన్ చేయడం జరిగింది. దానికి ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకి 12:30 గంటలకి 2 కవర్ దూడలు పడటం జరిగింది. ఒకటేమో మొగది ఒకటేమో ఆడదూడ. 2 ఆరోగ్యంగానే ఉంది. ఇలా ఏంటంటే మామూలుగా మనం శమన ఎక్కించినప్పుడు ఒక అండం తోటి కలిస్తే కనుక ఒక దూడే పుట్టిద్ది. ఇలా ఏంటంటే ఒకటి మొగది ఒకటి ఆడది పుట్టిందంటే 2 అండాలను పల్లెకని ఎండేసి 2 దూడలుగా పుట్టినాయి అనమాట. ఒకే అండంలోంచి అయితే కనుక 2 ఒకే సెక్స్ దూడలు పడుతాయి. అవి 2 మొగవి కానీ 2 ఆడి కానీ పుడితే కనుక ఒకే అండం నుంచి విభజన చెందే టైంలో అది 2గా డివైడ్ అయ్యి 2 ఒకే సెక్స్గా పుడతాయి. ఇదేంటంటే 2 ఒకటి మొగది ఒకటి ఆడది పుట్టింది కాబట్టి ఇదేంటంటే 2 అండాలు ఫలదీకరణ చెంది ఆ వీర్యంతో 2 దూడలు కవల దూడలు పుట్టడం జరిగిందనమాట. ఇది రేర్గా జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివి కొద్దిగా తక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ 2 దూడలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్గానే డెలివరీ జరిగింది. రైతు కూడా సంతోషం హ్యాపీగా ఉండాలన్నమాట.
ఇంటర్మీడియట్ బోర్డు పెన్షన్స్ ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతూ పెన్షన్ అసోసియేషన్ నాయకులు సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యా పెన్షన్ సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితిని వివరించారు. ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని, సుదీర్ఘకాలంగా పెన్షన్లు ఎదుర్కొన్న సమస్యకు పరిష్కారం లభించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా 6 డిమాండ్స్ను ప్రభుత్వం ముందుంచారు. ప్రధానంగా 1/7/2018 నుంచి రావాల్సిన డిఆర్ ఏరియర్స్ను 11వ పిఆర్సీ ఏరియర్స్ను వెంటనే విడుదల చేయాలని కోరారు. జనవరి 12, 2019 నుండి పెన్షన్ సాధించుకున్న అదనపు పెన్షన్ పర్సంటేజ్ ఇప్పించాలని అన్నారు. గ్రీవెన్స్లో వింతపత్రం సమర్పించిన వారిలో పెన్షన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి గుమ్మడి నారాయణరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సమస్య పరిష్కార వేదికలో రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా పెన్షన్లో ముఖ్యమైన కింది సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. 1/7/2018 నుండి రావాల్సిన డిఆర్ ఏరియర్స్ మరియు 11వ పిఆర్సీ ఏరియర్స్ను వెంటనే విడుదల చేయవలను. 12/1/2019 నుండి పెన్షన్లు సాధించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆ పెన్షన్ని 7% నుండి 10%కు మరియు 12% నుండి 15%కు ఎక్స్పోర్ట్ చేయవలను. ఈహెచ్ఈ కింద హెల్త్ కార్డుల మీద అన్ని హాస్పిటల్లోనూ అన్ని వ్యాధులకు వైద్యం అందించుట, మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తము 2 లక్షల నుండి 5 లక్షలు పెంపొందించుటకు తెలియజేయడమైనది. మాకు సమస్యలు కొన్ని ఇంటర్మీడియట్లో పెన్షన్స్ సంబంధించిన సమస్యలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటానికి వీలుగా మన ఆర్డీఓ గారిని కలవటానికి, వాళ్ళకి ఇది మెమోరండం ఇవ్వటానికి మేము ఇక్కడికి వచ్చాము. అందుట్లో ముఖ్యంగా మాకు పెన్షన్స్ ఏరియర్స్ అనేది గత 7 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వటం లేదు. జనవరి 25వ సంవత్సరానికి డిఏలు కూడా మనకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ మాకు ఇవ్వటం జరగలేదు. అదేవిధంగా అంతకుముందు మాకు ఏరియర్స్ అన్నది కూడా ఇవ్వలేదు, అవి కూడా ఇవ్వమని మేము కోరుతున్నాము. అదేవిధంగా మనకి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మనకి పెన్షన్ 70 సంవత్సరాలకి 75 సంవత్సరాలకి 10-12 ఇస్తే అది మన జగన్మోహన్ రెడ్డి గారు 7-10కి మార్చారు. కాబట్టి దాన్ని పునరుద్ధరించమని మేము అందరం కూడా కోరుతున్నాం. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 14 అర్జీలు, సబ్ కలెక్టర్ సంజనా సింహా. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ సంజనా సింహాకు మెమోరాండం అందజేసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, పలు సంఘాల ప్రతినిధులు. తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.